ఉమ్మడి ఆదిలాబాద్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. కొన్ని మున్సిపాలిటీలు వన్ సైడెడ్గా అధికార కాంగ్రెస్ పార్టీకి కట్టబెడితే మరికొన్ని చోట్ల హంగు తీర్పిచ్చారు. మొత్తం మంచిర్యాల కార్పొరేషన్తో పాటు 10 మున్సిపాలిటీలలో 6 చోట్ల హంగు ఏర్పడింది. మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు 44 గెలుచుకుంది. నిర్మల్, లక్షెట్టిపేట, చెన్నూరు మున్సిపల్స్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇక కామ్రేడ్ల సహకారంతో క్యాతన్పల్లిని బీఆర్ఎస్ దక్కించుకొని కాస్త పరువు నిలుపుకుంది. ఇక ఆదిలాబాద్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బైన్సా, ఖానాపూర్ పురపాలికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ మున్సిపల్స్లో స్వతంత్రులు, ఎంఐఎం అభ్యర్థులు కీలకం కానున్నారు. ఎంఐఎం 6, స్వతంత్రులు 5 చోట్ల గెలుపొందారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్లు బీజేపీకి అదనపు బలంగా మారింది. అయినప్పటికీ ఒకరిద్దరు ఇండిపెండెంట్ల మద్దతు తప్పనిసరి కానుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బల్దియాను దక్కించుకోవాలంటే ఆ పార్టీ ఎంఐఎం, ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నీ కుదిరితేనే ఆదిలాబాద్ పీఠం కాంగ్రెస్కు అందుతుంది. కానీ బల్దియాను కైవసం చేసుకోవడానికి బీజేపీకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం తన ప్రయత్నాల్లో తానుంది. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎంఐఎం కాంగ్రెస్తో దోస్తీకి సై అన్న ఇండిపెండెంట్లతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. బీజేపీకి పీఠం దక్కవద్దని బీఆర్ఎస్ భావిస్తే వారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారవచ్చు. ఇక స్వతంత్రుల పాత్ర కీలకం కానుంది. బీజేపీ ఇప్పటికే ఇండిపెండెంట్లు తమ వైపే ఉన్నారని, ఆదిలాబాద్ పీఠం తమదే అని ఘంటాపథంగా చెబుతున్నా స్వతంత్రులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియదు. ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు కాస్త దూకుడు పెంచినట్టు అర్థమవుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న పార్టీకి ఎలాగైనా ఆదిలాబాద్ మున్సిపల్ స్థానం సైతం కానుకగా ఇవ్వాలని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా పావులు సైతం కదుపుతున్నట్టుగా అర్థమవుతోంది. కీలకమైన స్వతంత్ర అభ్యర్థుల్ని ఇప్పటికే తమ వైపు తిప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అటు ఇండిపెండెంట్లు సైతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనబడుతోంది. ఇక రాష్ట్రంలో ఒక్క మున్సిపల్ కూడా దక్కించుకొని బీజేపీ ఇక్కడి మున్సిపల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి అందివచ్చిన అవకాశంతో ఆదిలాబాద్ను దక్కించుకోవాలన్న ప్లాన్లో ఉంది. అయితే ఎవరికి వారు తమదే ఆదిలాబాద్ అని ధీమా వ్యక్తం చేస్తున్నా ఎవరెవరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది సస్పెన్స్గా మారింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఈ నెల 16 వరకు వెయిట్ చేయాల్సిందే.